ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో ఆత్మావలోకనం. భగవంతుని సన్నిధి చేరటమే మానవ జీవిత పరమార్థం. దానికోసం మనం సద్గుణాలను అలవరుచుకోవాలి. శరీరం పట్ల, జీవితం పట్ల మమకారం ఉండరాదు. దైవ సన్నిధి చేరే అర్హత కోసం మనల్ని మనం సరిచేసుకుని తీర్చిదిద్దుకోవడం ఎలాగో చూద్దాం. మన ఇంటిలో ఏ వస్తువు ఎక్కడ ఉందో మనకు తెలుసు, కానీ దీపం లేనప్పుడు చీకటిలో మనకు ఏ వస్తువు కూడా కనపడదు. అలాగే సంసారాన్ని గురించి, దైవాన్ని గురించి మనకు తెలిసిన అజ్ఞానం అనే చీకటి మనలో నిండి ఉంటుంది. ఆ చీకటి తొలగించటానికి జ్ఞాన జ్యోతులు వెలిగిద్దాం. దానితో మన లోపల ఏముందో పరిశీలించుకోవచ్చు. ఇదే ఆత్మావలోకనం. మనం చేసే ప్రతి పనిలో మంచి చెడు బేరీజు వేసుకోవాలి. మనం ఏ పని చేసినా నిర్మోహమాటంగా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇలా కొంత ప్రయత్నం చేసి జ్ఞానము అనే దీపాన్ని మనలో వెలిగించుకోవాలి. జ్ఞానం పెరిగిన కొద్దీ చీకటి తొలగిపోతుంది. బయటకు చెప్పకపోయినా మన తప్పులు ఒప్పులు మనకు స్పష్టంగా తెలుస్తాయి. క్రమంగా మనలో దైవశక్తి ప్రవేశించి మనల్ని అంతర్ముఖులను చేస్తుంది. అప్పుడు ఈ ప్రపంచం మనకు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మరిల్లులాగా గోచరిస్తుంది. సుఖ దుఃఖాలు, కీర్తి ప్రతిష్టలు గాలికి కొట్టుకుపోయే తెల్ల మబ్బులవుతాయి. ఇలా వెలుగులోనికి నడిచిన కొద్దీ అంతా మెలకువే. ఇలా నిత్య జాగృతావస్థలో ఎప్పుడు భగవంతుని చూస్తూ సాయినాథుని దయామృత రసామృతాన్ని మనమందరం అనుభవిస్తూ ఆనంద స్వరూపులం అవుదాం. సర్వే జనా సుఖినో భవంతు.